ఏ దేశంలో కుక్కలను పెంచితే జైల్లో వేస్తారు? ఆప్షన్ ఏ ఐర్లాండ్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చైనా. చైనాలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే కుక్కలను పెంచడం నిషేధించబడింది. ముఖ్యంగా షాగై వంటి కొన్ని నగరాలలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ఇది దేశవ్యాప్తంగా వర్తించదు. ఇది ఎక్కువగా జనాభా సాంద్రత, ఆరోగ్య భద్రత మరియు జంతు హక్కుల కారణంగా అమలు చేయబడింది. ఇతర దేశాలలో కూడా కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇరాన్ జంతువులను ఇంట్లో పెంచడం చాలా చోట్ల నిషేధించబడింది. సౌదీ అరేబియా ముఖ్యంగా కుక్కలను ప్రజల ముందుగా తీసుకెళ్లడం నియంత్రించబడింది. సింగపూర్ కొన్ని కుక్క జాతులను పెంచడంపై నియంత్రణలు ఉన్నాయి. ఈ దేశాలలో ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రత్యేక చట్టాలు కూడా ఉండవచ్చు. అస్సలు నిద్రపోని జీవి ఏది? ఆప్షన్ ఏ దోమ, ఆప్షన్ బి నత్త, ఆప్షన్ సి చీమ, ఆప్షన్ డి తేనెటీగ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చీమ. చీమలు అస్సలు నిద్రపోని జీవులు, కానీ దీని నిద్ర విధానం ముఖ్యంగా భిన్నంగా ఉంటుంది. చీమలు సాధారణంగా చిన్న చిట్టి విరామాలను తీసుకుంటాయి, అంటే మైక్రో నాప్స్ అని అంటారు. ఒక్కో విరామం కొన్ని సెకండ్ల నుండి నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. వాటి సామూహిక ప్రవర్తన కారణంగా అవి ఎక్కువసేపు సుఖంగా నిద్రపోకుండా సమూహ కార్యకలాపాలలో ఉంటాయి. అంటే సమూహ కార్యకలాపాలు అంటే ఫుడ్ గ్యాదరింగ్, క్లోనింగ్, మెయింటెనెన్స్. అంటే అవన్నీ చాలా జట్టుగానే ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వాటి ఫుడ్ అనేది అవే గ్యాదర్ చేసుకుంటాయి. ఒక చీమే వెళ్ళదు, ఒక చీమతో పాటు ఇంకో చీమ అట్లా వరుసగా లైన్గా వెళ్ళి వాటి ఫుడ్ అనేది అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. దోమ ఇవి రాత్రిపూట ఎక్కువగా చురుకుగా ఉంటాయి, కానీ రోజుల్లో కొంతసేపు విశ్రాంతి అయితే తీసుకుంటాయి. అలాగే నత్త ఇది గాఢ నిద్రలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని నెలల పాటు కూడా నిద్రిస్తుంది. తేనెటీగ ఇవి కూడా విరామాలు తీసుకుంటాయి, కానీ పూర్తి నిద్రకు సమానం కాదు. అందుకే చీమలు అస్సలు నిద్రపోనట్లు జీవులుగా మనం చూస్తాము. ఈము పక్షులు గంటకు ఎంత వేగంతో పరిగెత్తగలవు? ఆప్షన్ ఏ 20 కిలోమీటర్స్, ఆప్షన్ బి 45 కిలోమీటర్స్, ఆప్షన్ సి 55 కిలోమీటర్స్, ఆప్షన్ డి 60 కిలోమీటర్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 45 కిలోమీటర్స్. ఈము పక్షులు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఈము పక్షులు ప్రపంచంలో 2వ అతిపెద్ద పక్షులుగా గుర్తింపు పొందాయి. ఇవి ఎగరలేవు, కానీ బలమైన కాళ్లతో చాలా వేగంగా పరిగెత్తగలవు. అత్యధిక వేగం 45 కిలోమీటర్లు అంటే గంటకు. ఈ వేగం వాటి బలమైన కాళ్ళు మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమవుతుంది. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. అంటే ఈము పక్షులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయంట. ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ను ఏ దేశం సృష్టించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి పాకిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ను సృష్టించిన దేశం. 1986లో పాకిస్తాన్కు చెందిన ఇద్దరు సోదరులు బసిత్ ఫరూక్ ఆల్వి మరియు
అమ్జద్ ఫరూక్ ఆల్వి బ్రెయిన్ అనే మొదటి కంప్యూటర్ వైరస్ను రూపొందించారు. ఈ వైరస్ MS-DOS సిస్టంలో ఫ్లాపీ డిస్క్ బూట్ సెక్షన్ను టార్గెట్ చేసింది. దాని యొక్క లక్షణం ఏమిటి అంటే ఫిర్యాదుల నిమిత్తం తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ను కూడా అందులో చేర్చారు. ఇది ప్రధానంగా సాఫ్ట్వేర్ ప్రైవసీను నిరోధించడమే ఉద్దేశంగా రూపొందించబడింది. కానీ అది వైరస్సుల అభివృద్ధికి నాంది కావడంతో కీలకంగా మారింది. అందుకే ఇది పాకిస్తాన్ను కలిగించిన పరిమాణంగా గుర్తించబడింది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ను పాకిస్తాన్ దేశం సృష్టించింది అని చెప్తూ ఉంటారు. చేప దేని ద్వారా ఊపిరి పీల్చుకుంటుంది? ఆప్షన్ ఏ చెవి, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి కళ్ళు, ఆప్షన్ డి మొప్పలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మొప్పలు. చేపలు మొప్పల ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి. చేపలు మొప్పలు గిల్స్ అంటారు. నీటిలో లభించే ఆక్సిజన్ను తీసుకునే ముఖ్యమైన అవయవాలు. చేపలు నీటిని మొప్పల ద్వారా పీల్చుకొని అందులో ఉన్న ఆక్సిజన్ను శరీరానికి అందించుకుంటాయి. మొప్పల్లో ఉన్న సన్నని రక్తనాళాలు నీటిలోని ఆక్సిజన్ను రక్తంలోకి ప్రవేశింపబెడతాయి. ఈ ప్రక్రియను గిల్ రెస్పిరేషన్ అంటారు. ఇది చేపల ప్రత్యేకమైన శ్వాసక్రియ వ్యవస్థ. వేడి మొటిమలు దేనితో తగ్గుతాయి? అంటే మన ఫేస్ మీద వచ్చే వేడి మొటిమలు దేని వల్ల తగ్గుతాయి? ఆప్షన్ ఏ పసుపు, ఆప్షన్ బి తేనె, ఆప్షన్ సి నిమ్మకాయ, ఆప్షన్ డి కలబంద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పసుపు. పసుపు వేడి మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి వేడి మొటిమలను, వాపును వంటిని తగ్గిస్తూ ఉంటాయి. అంటే మొటిమలు వచ్చి మచ్చలుంటాయి కదా, వాటిని తగ్గిస్తూ ఉంటుంది పసుపు. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మస్కదాపాలు అంటే ఏమైనా నల్లటి మచ్చలు అనేది తగ్గుతాయి. పసుపు పొడిని కొంచెం నీటితో లేదా తేనెతో కలిపి పేస్ట్లా తయారు చేయాలి. మొటిమలు వచ్చిన చోట పెట్టాలి. 10 to 15 minutes తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ప్రకృతితో సహజ సిద్ధమైన మంచి మెరుపును మనం పొందుతాము. మొటిమలు పోయిన తర్వాత స్కిన్ కూడా చాలా బాగుంటుంది. మాంసం తినే మొక్క కూడా ఒకటి ఉంది. అదేంటో మీకు తెలుసా? ఆప్షన్ ఏ గులాబీ మొక్క, ఆప్షన్ బి వీనస్ ఫ్లైట్రాప్, ఆప్షన్ సి జిల్లేడు మొక్క, ఆప్షన్ డి మల్లె తీగ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వీనస్ ఫ్లైట్రాప్. వీనస్ ఫ్లైట్రాప్ మాంసం తినే మొక్క. వీనస్ ఫ్లైట్రాప్ ఒక కార్నివరస్ ప్లాంట్, మాంసాహారి మొక్క. ఇది చిన్న పీటలు అంటే ట్రాప్స్ ను కలిగి ఉంటుంది. ఇవి కీటకాల వంటి చిన్న జీవులను బంధించి వాటిని జీర్ణించుకొని అవసరమైన పోషకాలను పొందుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా నైట్రోజన్ లభించని మట్టిలో పెరుగుతుంది. అందుకే కీటకాలను తింటుంది. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికా తేమ ప్రాంతాలలో పెరుగుతుంది. ఈ మొక్క ప్రత్యేకమైన జీవులను బంధించి తినడమే కాకుండా వాటిని జీర్ణించుకునే శక్తి ఆ ప్లాంట్కు మాత్రమే ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.